యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలి. ఎవరంటారు ఈ మాట? ముఖ్యమంత్రి అంటుండు. పదవులు ఇచ్చే పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రే, కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్న ముఖ్యమంత్రే, అధికారాన్ని రాజ్యాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలి అని. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు, కష్టపడి చదివి పైకి రావాలి. సరే, అది పక్కన పెడితే యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలంటున్న మీరు ఆల్రెడీ యూనివర్సిటీల నుంచి పుట్టిన లీడర్లకు ఎన్ని పదవులు ఇచ్చారు సార్? మీ చుట్టూన్న వేం నరేందర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ ఆయన పిహెచ్డి చేసింది కదా. దానిలో డాక్టర్ ఆయన ఎవరు? ఫయీము నీ పక్కనే ఉన్నాడు కదా, ఆయన యూనివర్సిటీలో పిహెచ్డి కావచ్చు. అంతేగా, తెలంగాణ ఉద్యమంలో అరివీర భయంకరమైన పోరాటం చేసిన మహా యోధులు కదా వీళ్ళంతా. అందుకే వీళ్ళకి పదవులు ఇచ్చారు. నీ పక్కనే పెట్టుకున్న రోహిన్ రెడ్డి, ఆయన అరివీర భయంకర తెలంగాణ పోరాట యోధుడు. ఇంకెవరెవరికి మీ చుట్టూ వాళ్ళంతా వాళ్ళే కదా. మీరు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు, మీరు ఇచ్చిన ఎమ్మెల్సీలు, మీరు ఇచ్చిన అన్ని పదవులు ఒక 10-20% పక్కన పెడితే మిగతా 80% మొత్తం అరివీర భయంకర పోరాట యోధులే కదా, యూనివర్సిటీ నుంచి పుట్టిన వాళ్ళే కదా. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పుట్టిన యూనివర్సిటీ విద్యార్థి నాయకులకి మీరు ఎన్ని స్థానాలు ఇచ్చారు? ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని ఎమ్మెల్సీలు ఇచ్చారు? ఎన్ని కార్పొరేషన్ పదవులు ఇచ్చారు? ఎన్ని పార్టీ పదవులు ఇచ్చారు? ఒకసారి లెక్క చెప్పండి సార్. మాటలేమో కోటలు దాటబట్టే, చేతలేమో గడప దాటకపోయా. మీ మాటలు, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులే మీ మాటలు విని నవ్వుకుంటారు. ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలి. ఎవరంటారు ఈ మాట? ముఖ్యమంత్రి అంటుండు. పదవులు ఇచ్చే పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రే, కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్న ముఖ్యమంత్రే, అధికారాన్ని రాజ్యాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలి అని. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు, కష్టపడి చదివి పైకి రావాలి. సరే, అది పక్కన పెడితే యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలంటున్న మీరు ఆల్రెడీ యూనివర్సిటీల నుంచి పుట్టిన లీడర్లకు ఎన్ని పదవులు ఇచ్చారు సార్? మీ చుట్టూన్న వేం నరేందర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ ఆయన పిహెచ్డి చేసింది కదా. దానిలో డాక్టర్ ఆయన ఎవరు? ఫయీము నీ పక్కనే ఉన్నాడు కదా, ఆయన యూనివర్సిటీలో పిహెచ్డి కావచ్చు. అంతేగా, తెలంగాణ ఉద్యమంలో అరివీర భయంకరమైన పోరాటం చేసిన మహా యోధులు కదా వీళ్ళంతా. అందుకే వీళ్ళకి పదవులు ఇచ్చారు. నీ పక్కనే పెట్టుకున్న రోహిన్ రెడ్డి, ఆయన అరివీర భయంకర తెలంగాణ పోరాట యోధుడు. ఇంకెవరెవరికి మీ చుట్టూ వాళ్ళంతా వాళ్ళే కదా. మీరు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు, మీరు ఇచ్చిన ఎమ్మెల్సీలు, మీరు ఇచ్చిన అన్ని పదవులు ఒక 10-20% పక్కన పెడితే మిగతా 80% మొత్తం అరివీర భయంకర పోరాట యోధులే కదా, యూనివర్సిటీ నుంచి పుట్టిన వాళ్ళే కదా. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పుట్టిన యూనివర్సిటీ విద్యార్థి నాయకులకి మీరు ఎన్ని స్థానాలు ఇచ్చారు? ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని ఎమ్మెల్సీలు ఇచ్చారు? ఎన్ని కార్పొరేషన్ పదవులు ఇచ్చారు? ఎన్ని పార్టీ పదవులు ఇచ్చారు? ఒకసారి లెక్క చెప్పండి సార్. మాటలేమో కోటలు దాటబట్టే, చేతలేమో గడప దాటకపోయా. మీ మాటలు, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులే మీ మాటలు విని నవ్వుకుంటారు. ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి.